ఇది చూసారా, పాలకోవ అనుకున్నారు కదా, కాదండి. అసలు కలాకండ కూడా కాదు, అది కూడా కాదు. ఇది అసలు క్యారెట్ బర్ఫీ. సూపర్ టేస్ట్గా ఉంటుంది. క్యారెట్, బెల్లం, బట్టర్ వేసి బర్ఫీ చేశాను. దీనిపైన మళ్ళా పాలకోవ కోటింగ్గా ఇచ్చారు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, చూసి ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా నచ్చుతుంది. షుగర్ లేదు కాబట్టి, అంటే బెల్లం ఒకటి మాత్రమే వేశాను, ఎవరైనా తినచ్చు. దీనికి కావాల్సింది సింపుల్గా క్యారెట్, బెల్లము, పాలు, డ్రై ఫ్రూట్స్, వెన్న అంటే బటర్, అలా పాలకోవ. ఈ పాలకోవ అనేది మీ ఇష్టం, వేయచ్చు వేయకుండా పోవచ్చు. క్యారెట్ని నీళ్ళు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, అంటే పొడి పొడిగా ఉండాలి. అలాగే బెల్లాన్ని కూడా పొడి చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని పౌడర్ రూపంలో చేసుకోవాలి. ముందుగా పాలకోవను తయారు చేసుకుందాం. ఒక చిన్న కప్పు పాలు కాంచి దానిలో వెన్న వేయాలి. వెన్న ఎందుకు వేస్తారంటే కొంత టేస్టీ కోసం. దానిలో 3 నిమ్మకాయ చుక్కలు వేసి దాన్ని కలపాలి. దీనివల్ల పాలు పెరుగుతాయి. అప్పుడు దీనిలో 1 కప్పు చక్కెర వేయాలి. అది బాగా కరిగాక 1 కప్పు పాల పొడి వేసి కలపాలి. ఇక ఈ మిశ్రమం అంతా గట్టి పడుతుంది. గట్టి పడ్డాక పక్కన దించి పక్కన పెట్టాలి. కడాయిలో కొద్దిగా బటర్ వేసి దానిలో క్యారెట్ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది దాదాపు 3 నిమిషాలు పడుతుంది. తర్వాత పాలు వేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత పాలు వేసి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అంటే పాలు పూర్తిగా ఇమిడిపోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్ పొడి వేసి బాగా కలపాలి. అంటే డ్రై ఫ్రూట్ పొడి వేస్తేనే ఉండలు కడతాయి. ఆ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత తురిమిన బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం వేసినప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా పలుచగా అవుతుంది. దీనికోసం మరొక 5 నిమిషాల పాటు గట్టి పడేంత వరకు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా వెన్నని వేస్తూ బాగా కలుపుకోవాలి. తక్కువ మంట మీదనే ఉడికించాలి. ఈ మిశ్రమం అంతా గట్టిపడి చివరికి వెన్న బయటికి వస్తుంది కదా, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు.
ఎలా చెక్ చేయాలంటే చిన్న ముక్క తీసుకోండి, దాన్ని రౌండ్గా బాల్లాగా తయారు చేయండి. అది తయారైతే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు మంటను పూర్తిగా ఆర్పివేసి చిన్నని ప్లేట్లు వేసి చదరంగా అప్లై చేయాలి. దానిపై కోటింగ్గా నేను కోవా వేశాను. కోవా వేసి దాన్ని మెత్తగా అదిమాను. దీనివల్ల ఏమవుతుందంటే కోవా టేస్ట్ వస్తుంది, ఈ బర్ఫీ మిశ్రమం రెండు కలిపి టేస్ట్ మనకు చాలా బాగుంటుంది. ఇంతేనండి, క్యారెట్ బర్ఫీ తయారైనది. దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇవ్వచ్చు. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.